హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న చీకటిలో మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1999 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాలోని రాజచంద్రాపురం అనే గ్రామంలో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఎంఆర్ఓ తన కారులో రాణి అండ్ లక్ష్మి అనే ఇద్దరు రికార్డింగ్ డాన్సులు వేసే అమ్మాయిల్ని తీసుకెళ్తూ ఉండగా రాణి కారును ఒక ప్లేస్లో ఆపమని చెప్పి లక్ష్మిని కారు దింపి ఇంటికి వెళ్ళమని తను ఉదయాన్నే వస్తాను అని అలా ఎంఆర్ఓ కారులో వెళ్ళిపోగా లక్ష్మి అలా చీకట్లో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోబోగా అప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫేస్కి మాస్క్తో లక్ష్మిపై అటాక్ చేసినట్లు చూపిస్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయం రాణి ఇంటికి రాగా అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకు అంటే ఆ గుర్తు తెలియని వ్యక్తి లక్ష్మిని బలవంతంగా అనుభవించి తన జుట్టులో మల్లెపూలు పెట్టి అలాగే ఎద్దు మెడలో వేసే మువ్వలు పెట్టి వెళ్ళి ఉంటాడు. లక్ష్మి చనిపోయిందని అర్థమైన రాణి భయంతో వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోగా అక్కడ పోలీస్ ఆఫీసర్ తన కంప్లైంట్ తీసుకోడు. దాంతో రాణికి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సంధ్య అని చూపిస్తారు. సంధ్య ఒక ఫేమస్ టీవీ ఛానల్లో ఇది ఘోరం అనే క్రైమ్ స్టోరీస్ ప్రోగ్రామ్కి యాంకర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా సంధ్యకి ఇప్పటికీ కూడా తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన కలలో వస్తూ భయంతో ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉంటుంది. సంధ్య ఫ్యామిలీలో తన పేరెంట్స్ ఇంకా బామ్మ ఉంటారు. అలా ఒకరోజు సంధ్య ఎప్పట్లాగే ఛానల్ స్టూడియోకి వెళ్ళి అదే ఛానల్లో పనిచేసే తన బెస్ట్ ఫ్రెండ్ బేబీ తనతో అక్క ఇంకా ఎన్ని రోజులు ఇలా నా మాట విను, మనం ఒక పోడ్కాస్ట్ చేద్దాం, అప్పుడు మనమే బాస్, మనం అప్పుడు ట్రూ క్రైమ్ స్టోరీస్ చెప్పొచ్చు, క్రైమ్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేస్తా అని చెప్పగా సంధ్య తనని పట్టించుకోకుండా అలా తన షో స్టార్ట్ చేసి ఈరోజు ప్రోగ్రాంలో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల జరిగిన క్రైమ్ స్టోరీ చెప్పబోతుంది. అయితే అది తను ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ కాదు, తన బాస్ ఆ స్క్రిప్ట్ చేంజ్ చేసి ఉంటాడు. సంధ్య ఈ క్రైమ్ కేసులో క్రైమ్ని ఫోకస్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసి ఉండగా తన బాస్ మాత్రం టీఆర్పీ కోసం ఈ కేసు ఇల్లీగల్ అఫైర్ పై ఫోకస్ చేసి స్క్రిప్ట్ చేంజ్ చేసి ఉంటాడు. దాంతో సంధ్య అదే విషయం గురించి తన బాస్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడగా దానికి తన బాస్ ఈ ప్రోగ్రామ్కి స్క్రిప్ట్ ఇలా ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు, టీఆర్పీ వస్తుంది అని చెప్పడంతో సంధ్యకి అది నచ్చక అక్కడ జాబ్ మానేస్తుంది. తర్వాత తన ఫ్రెండ్స్ అయిన బేబీ అండ్ అమర్ని కలిసి మాట్లాడుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సంధ్య అండ్ అమర్ చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. అలాగే త్వరలోనే తమ ఫ్యామిలీస్కి తమ ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఒక విషయం తెలిసిన అమర్ సంధ్యతో మరి నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడగ్గా దానికి సంధ్య పోడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, ఇప్పటి నుండైనా ట్రూ క్రైమ్ స్టోరీస్ చెప్తూ ఆ క్రైమ్స్ వెనుక దాగి ఉన్న నిజాలు చెప్పాలి అనుకుంటున్నా, ఇదే నా కోరిక అని చెప్పి బేబీతో ఇక మీదట నువ్వే నా పార్ట్నర్, క్రైమ్ ఇన్ఫర్మేషన్ నువ్వే కలెక్ట్ చేయాలి అని చెప్పడంతో బేబీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అమర్ సంధ్యతో మరి నాకు నీ హస్బెండ్గా ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వబోతున్నావు అని అడగ్గా దానికి సంధ్య రేపే మా ఫ్యామిలీతో మీ ఇంటికి వస్తాను అని చెప్పడంతో అమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే సంధ్య బేబీతో నా గోల్డ్ బుట్ట కమ్మలు రేపు తీసుకునిరా ఫంక్షన్కి పెట్టుకెళ్ళాలి అనగా దానికి బేబీ కూడా సరే అంటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సంధ్య ఫ్యామిలీ అమర్ ఇంటికి బయలుదేరుతారు. అలా సంధ్యా ఫ్యామిలీ అమర్ ఇంటికి చేరుకుని రెండు ఫ్యామిలీస్కి వారి జంట నచ్చి వారి పెళ్లికి ఓకే చెప్పడంతో సంధ్య అండ్ అమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా సంధ్యా ఫ్యామిలీ వారితో కాసేపు మాట్లాడి అక్కడ నుండి వెళ్తూ బేబీ ఇల్లు అక్కడికి దగ్గరే అని తన ఇంటికి వెళ్ళి సంధ్య తన ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అని బేబీ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి ఫుల్గా భయపడిపోతూ బయటికి వచ్చి వారితో ఈ ఇంట్లో దారుణం జరిగిపోయిందని చెప్పడంతో సంధ్య ఇంట్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకు అంటే అక్కడ బేబీ అండ్ తన బాయ్ ఫ్రెండ్ని అత్యంత దారుణంగా చంపేసి ఉంటారు. క్రైమ్ స్పాట్ చూశాక అందరికీ బేబీ తన బాయ్ ఫ్రెండ్తో రొమాన్స్ చేసుకుంటూ ఉండగా అప్పుడే ఎవరో వచ్చి వారిని దారుణంగా చంపేశాడని అర్థమవుతుంది. ఇంకా ఈ విషయం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీస్ ఆఫీసర్ రాజీవ్ క్రైమ్ స్పాట్కి చేరుకొని క్రైమ్ స్పాట్ అంతా క్లియర్గా చెక్ చేసి క్రైమ్ స్పాట్ మొదట చూసిన సంధ్యతో మాట్లాడి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఎలాంటి ఎవిడెన్స్లు దొరక్కపోవడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ బేబీని ఇంత దారుణంగా చంపడంతో తనతో ఉన్న మెమరీస్ అన్ని సంధ్య గుర్తు చేసుకుని బేబీ తనతో ఎన్నోసార్లు చెప్పిన ట్రూ రియల్ క్రైమ్ స్టోరీస్తో పోడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి అని, అది కూడా బేబీని ఎవరు చంపారో తనే తెలుసుకుని అదే తన మొదటి పోడ్కాస్ట్గా టెలికాస్ట్ చేయాలని ఫిక్స్ అవుతుంది. ఇదిలా ఉంటే అన్ని టీవీ ఛానల్స్లో పోలీసులు అన్ని కేసులాగే ఈ కేసుని కూడా సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్తూ ఉండడంతో పోలీసులపై ప్రెజర్ ఎక్కువయ్యి డిఐజీ రాజమణి రాజీవ్ని కలిసి ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయమని చెప్తాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కూడా ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసి
చేసి అసలు బేబీ అండ్ తన బాయ్ ఫ్రెండ్ని చంపిన కిల్లర్ కోసం వెతుకుతూ ఉంటాడు. మరోపక్క సంధ్య ప్రతిరోజు రాజీవ్ని కలిసి ఆ కేసు గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటుంది. కానీ ఆ కేసులో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదని అర్థమయ్యి తనే చిన్న రూమ్లో పోడ్కాస్ట్కి కావాల్సిన సెటప్ మొత్తం రెడీ చేసుకుని చీకట్లో అనే పేరుతో ట్రూ క్రైమ్ స్టోరీస్ పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంది. అదే రోజు రాత్రి ఎవరు చూడకుండా సంధ్య క్రైమ్ స్పాట్కి వెళ్ళి ఆ ప్లేస్ అంతా తిరిగి చూస్తూ అసలు అక్కడ ఏం జరిగిందో మొత్తం ఇమాజిన్ చేసుకోగా బేబీ అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఇంటిమేట్ అయ్యాక మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఫేస్కు మాస్క్తో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి మొదట బేబీ బాయ్ ఫ్రెండ్ని చంపి తర్వాత బేబీ తలపై కొట్టి తర్వాత తనని బలవంతంగా అనుభవించి చంపి బేబీ జుట్టులో మల్లెపూలు అలాగే తన బాయ్ ఫ్రెండ్ మెడలో గజ్జల దండ వేసి వెళ్ళిపోయి ఉంటాడు. అలా సంధ్య క్రైమ్ సీన్లో తను తెలుసుకున్నదంతా చెప్పి అలాగే బేబీ మెడలో ఉండే చైన్ ఇంకా తన చెవులకున్న తన దగ్గర తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా మిస్ అయినట్లు పోడ్కాస్ట్లో చెప్పి తర్వాత పోలీస్ ఆఫీసర్ రాజీవ్ని కలిసి అవే విషయాలు చెప్పి మీకు అక్కడ ఇంకా ఏవైనా ఎవిడెన్స్లు దొరికాయా అని అడగ్గా దానికి రాజీవ్ కాంపౌండ్ వాళ్ళ మీద దొరికిన బురద షూ ఫుట్ ప్రింట్ చూపించగా అది చూసిన సంధ్యకి ఆ రోజు ఉదయం ఆ ఇంటి వాచ్మెన్ బురద అయిన తన షూ కడుక్కుంటూ ఉండడం చూసింది గుర్తొచ్చి అదే విషయం రాజీవ్కి చెప్పి అదే ఇంట్లో పనిచేసే వాచ్మెన్ జోగులు భార్యని తన భర్త గురించి అడగ్గా హత్యలు జరిగిన రోజు నుండి తన భర్త ఇంటికి కూడా రాలేదు అని చెప్పడంతో కిల్లర్ పక్కాగా తనే అని ఫిక్స్ అయిన సంధ్య అండ్ రాజీవ్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం జోగులుని ట్రేస్ చేసి పట్టుకుని బాగా కొట్టి జైల్లో పెట్టగా జోగులు తనకేం తెలియదని ఆ హత్యలు తను చేయలేదు అని చెప్తున్నా సరే పోలీసులు తన మాటలు పట్టించుకోరు. ఇంకా అలా సంధ్య తన మొదటి పోడ్కాస్ట్ లో బేబీ కేసు సాల్వ్ చేస్తుంది. మరో పక్క కేసు క్లోజ్ చేయడంతో అందరూ సంధ్యాని మెచ్చుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సంధ్య అండ్ అమర్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే జోగులు భార్య తన ఇద్దరి కూతురులతో ఆ ఊరు నుండి వెళ్ళిపోతూ సంధ్యాని చూసి అసలు నా భర్త హత్యలు చేశాడు అని నీకు ఎవరు చెప్పారు? నీ షో కోసం నోటుకొచ్చింది చెప్పేశావు. నిజానికి నా భర్త ఆ అమ్మాయి నెక్లెస్ మాత్రమే దొంగతనం చేశాడు. కానీ నువ్వు వాడిని అంతకుడిని చేసి చెయ్యని తప్పుకి జైలుకి పంపావు. నా భర్తతో పాటు మా ముగ్గురి జీవితాలు నాశనమయ్యేలా చేశావని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా విన్న సంధ్య తన వల్ల నిజంగానే తప్పు జరిగిందేమో అని అదే ఆలోచిస్తూ ఉండగా అదే రోజు రాత్రి సంధ్యకి ఒక అన్నౌన్ నెంబర్ నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి సంధ్య బేబీ ఎలా చనిపోయిందో పోడ్కాస్ట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు. కథగా అది చాలా బాగుంది కానీ నిజం కూడా అయి ఉంటే ఇంకా బాగుండేది కదా. ట్రూ క్రైమ్ స్టోరీ నిజాన్ని బయట పెట్టడమే నీ పని అయితే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా. చిమ్మ చీకట్లో మరో ప్రాణం పోతుంది. ఈసారైనా నా పేరుని వెలుగులోకి తీయడానికి ప్రయత్నించు అని చెప్పి కాల్ కట్ చేయగా అది విన్న సంధ్య షాక్ అయ్యి వెంటనే రాజీవ్ని కలిసి తనకి ఆ కాల్ గురించి చెప్పి కాల్ రికార్డింగ్ వినిపిస్తుంది. అది విన్న రాజీవ్ వెంటనే తన టీంతో ఆ కాల్ని ట్రేస్ చేసి లొకేషన్కి వెళ్ళి చూడగా ఆ ఫోన్ ఒక కళ్ళు కనిపించని ముసలావిడది అని తెలుస్తుంది. కిల్లర్ చాలా తెలివిగా ముసలావిడ ఫోన్ యూజ్ చేసుకున్నాడని అర్థమయ్యే సంధ్యకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి వాడు చాలా డేంజరస్ క్రిమినల్లా ఉన్నాడని చెప్తాడు. అది విన్న సంధ్య ఆ క్రిమినల్ని ఎలాగైనా పట్టుకోవాలని బాగా ఆలోచించి మరుసటి రోజు అమర్ని కలిసి నాకు ఈ రోజు మార్నింగ్ తూర్పుగోదావరి డిస్టిక్ నుండి వాణి అనే మహిళ ఫోన్ చేసి నేను మీ పాడ్కాస్ట్ విన్నాను, నాకు మీ బేబీకి జరిగినట్లే జరిగింది, మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి ఉంటుంది, అందుకే తనని కలవడానికి వెళ్ళాలి అని. అలా ఇద్దరు వెళ్ళి వాణి అనే మహిళని కలవగా సంధ్య వాణితో అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి వాణి అట్ల తద్ది పండగ రోజు రాత్రి ఫేస్కి మాస్క్తో ఒక వ్యక్తి నా ఇంట్లోకి వచ్చి నన్ను కొట్టి బలవంతంగా అనుభవించి నా జడలో మల్లెపూలు పెట్టి చంపబోగా అప్పుడే ఉయ్యల్లో పడుకున్న నా బాబు లేచి ఏడవడంతో నన్ను చంపకుండా అక్కడ నుండి పారిపోయాడు. ఇది నా భర్తకి చెప్తే నన్నే అనుమానించి వదిలేశాడు. దాంతో పోలీసులకి చెప్పలేక నా కొడుకు కోసమే అప్పటి నుంచి బ్రతుకుతున్నాను అని తన కొడుకు బాస్ని చూపిస్తుంది. ఇక అదంతా విన్న సంధ్య బాగా ఆలోచించి రాజీవ్కి ఫోన్ చేసి గోదావరి జిల్లాలో 20 సంవత్సరాల క్రితం జరిగిన రేప్ కేసులకి సంబంధించిన రిపోర్ట్స్ ఫైల్స్ అన్ని కావాలి అరేంజ్ చేయండి అని చెప్పి అలా రిపోర్ట్స్ ఫైల్ అన్ని చెక్ చేసి ఆ కేసులలో మానభంగానికి గురైన మహిళలందరినీ కలుస్తూ డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటుంది. కొంతమంది మహిళలు సంధ్యకి డీటెయిల్స్ చెప్తారు కానీ మరికొందరు మాట్లాడరు. ఇంకా మూవీ స్టార్టింగ్లో చూపించిన రాణి అండ్ లక్ష్మి ఇప్పుడు వారి ఇంట్లో లేరు అని తెలుస్తుంది. అలా సంధ్య డీటెయిల్స్ సేకరిస్తూ ఉంటుంది. అదే రోజు అమర్కి ఒక అర్జెంటు వర్క్ ఉంది అని సంధ్యకి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోగా సంధ్య ఇంకా అలా లలిత అనే మహిళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి అనుకోగా లలిత మాట్లాడదు. కానీ లలిత మావయ్య అయిన చక్రవర్తి వచ్చి సంధ్యాని కలిసి అది 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘోర, లలిత దాన్ని మర్చిపోలేక ఇప్పటికీ బాధపడుతూ ఉంది, అందుకే లలిత దాని గురించి మాట్లాడలేకపోయిందని జరిగిందంతా సంధ్యకి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి సంధ్య తన రూమ్కి వచ్చి అలా పడుకోగా తనకి మళ్ళీ అదే కల వస్తుంది. నిజానికి సంధ్య చిన్నతనంలో ఒక రోజు సంధ్య అడగడంతో తన ఫాదర్ రిలీజ్ రోజునే తనని ఒక సినిమాకి తీసుకుని వెళ్తాడు. అయితే రిలీజ్ రోజు అవ్వడంతో థియేటర్ మొత్తం ఫ్యాన్స్తో ఫుల్ రష్గా ఉంటుంది. ఆ ఫ్యాన్స్ అందరూ సంధ్యని అక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ అసభ్యకరంగా బిహేవ్ చేయడంతో సంధ్య ఫుల్గా భయపడిపోయి ఏడుస్తుంది. ఇంకా సంధ్యని అలా ఇంటికి తీసుకుని రాగా సంధ్య ఫ్యాన్స్ అసోసియేషన్ మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలని తన పేరెంట్స్తో చెప్పగా
అది విన్న సంధ్య అమ్మ, నువ్వు ఒక ఆడపిల్లవి, కేసులు కంప్లైంట్స్ అంటే పోయేది మన పరువే, ఆడవారికి ఇవన్నీ మామూలే అని తనకి నచ్చజెప్పి తన నోరు మూయిస్తుంది. ఇక అలా సంధ్య కలకని ఉలిక్కి పడగా అప్పుడే తన ఇంటి అద్దం ఎవరో రాయితో కొట్టడంతో సంధ్య కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూడగా అక్కడ తనకి ఫేస్కి మాస్క్తో ఉన్న ఒక వ్యక్తి కనిపించి మాయమైనట్లు కనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే అలా సంధ్య ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని అక్కడ నుండి తిరిగి వచ్చి తను తెలుసుకున్నదంతా తన పోడ్కాస్ట్ ద్వారా ప్రేక్షకులకి చెప్తూ, బేబీ కేసు పోడ్కాస్ట్ తర్వాత నేను గోదావరి జిల్లాకి వెళ్ళాను, అక్కడ జరిగిన అత్యాచారం కేసులో ఫైల్స్ కలెక్ట్ చేసి విక్టిమ్స్ని కలిసే ప్రయత్నం చేయగా దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన ఘోరాలకి వారు ఇంకా భయపడిపోతున్నారని అర్థమైంది. అప్పుడే చక్రవర్తి అనే వ్యక్తి ద్వారా ఒక నిజం కూడా తెలిసింది. తన మేనకోడలు లలిత, రాజేష్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉండేవారు. అయితే దీపావళి పండుగ రోజు లలిత అండ్ రాజేష్ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండగా అప్పుడే అదే గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి రాజేష్ని దారుణంగా కొట్టి చంపి లలితని బలవంతంగా అనుభవించి రాజేష్ మెడలో ఎద్దుల మెడలో వేసే అదే మువ్వల దండ ఇంకా లలిత జడలో మల్లెపూలు పెట్టి వెళ్ళిపోయాడని అలా అంతా చెప్పి బేబీ కేసులో కూడా సేమ్ బేబీ జడలో మల్లెపూలు, తన లవర్ మెడలో మువ్వల దండ ఉంది. ఒక్క లలితనే కాదు, అక్కడ అత్యాచారానికి గురైన అందరి మహిళలు చెప్పింది ఒకే కథ. వాడు చీకట్లో వస్తాడు, వాడికి వారు ఇంట్లో ఒంటరిగా ఉండే విషయం తెలుసుకునే వస్తాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎవడో? అప్పుడు ఇప్పుడు ఈ 2 కేసులలో మర్డర్స్ చేసింది ఒకడే అయి ఉంటాడేమో. అంటే వాడు ఒక సీరియల్ కిల్లర్ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన కిల్లింగ్స్ మొదలు పెట్టాడా? మన మధ్య తిరుగుతూ టార్గెట్ చేస్తున్నాడా? అందుకే వీడి గురించి అందరికీ తెలిసేలా #చీకట్లోని ట్రెండింగ్ చేయండి, వాడి గురించి తెలిస్తే అందరికీ తెలిసేలా చేయండి, వాడికి భయం అంటే చూపించండి అని అలా సోషల్ మీడియాలో #చీకట్లోని ట్రెండింగ్ చేయడంతో సంధ్య చెప్పిందే నిజమని, 20 సంవత్సరాల తర్వాత సీరియల్ కిల్లర్ మళ్ళీ మర్డర్స్ స్టార్ట్ చేశాడని మీడియాలో చూపిస్తూ ఉండడంతో పోలీసులపై ప్రెషర్ కూడా ఎక్కువ అవడంతో ఈ విషయం తెలిసిన డిఐజీ రాజమణి మీడియాతో సంధ్య చెప్పిన దాంట్లో నిజం లేదని, తను ఫేమస్ అవడానికి అలా చెప్పిందని, ఒకవేళ తను చెప్పిందే నిజమైతే 20 సంవత్సరాల ముందు చేసిన రేప్ విక్టిమ్స్ ఎవరు ఎక్కడ ఉన్నారో వారిని మా ముందుకు తీసుకుని వచ్చి వారితో అలా జరిగిందని చెప్పించు, అప్పుడే నీ స్టోరీ నిజమని నమ్ముతాము. మొన్న వాచ్మెన్ హంతకుడు అని అరెస్ట్ చేయించి మళ్ళీ ఇప్పుడు సీరియల్ కిల్లర్ అంటున్నావు, ఎవిడెన్స్లు ఉంటేనే మాట్లాడు అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క బేబీ కేసులో వాచ్మెన్ని నిర్దోషి అని తనని వదిలేస్తారు. మరో పక్క పోలీస్ ఆఫీసర్ రాజీవ్ సంధ్యాని కలిసి, నువ్వు చెప్పింది నిజమని మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నమ్మాలి అంటే ఆ అత్యాచారం కేసులో విక్టిమ్స్ని మీడియా ముందుకు పెట్టి జరిగింది వారితో చెప్పించు అనడంతో సంధ్యాకి కూడా మరో దారి లేక అలా సంధ్య వాణి అండ్ లలితతో ఫోన్ మాట్లాడి వారిని రేపు హైదరాబాద్ రమ్మని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మీడియా ఛానల్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ చివరి నిమిషంలో రాణి అండ్ లలిత తాము రాలేమో అని చెప్పడంతో సంధ్యాకి ఏం చేయాలో అర్థం కాక మీడియా వారి దగ్గరికి వెళ్ళి వారు రావట్లేదు అని చెప్పబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే మూవీ స్టార్టింగ్లో చూపించిన రాణి అండ్ లక్ష్మి అక్కడికి వచ్చి సంధ్యతో, మీ పోడ్కాస్ట్ మేము విన్నాము అని, తమది గోదావరి జిల్లా గంగవరం, మేము రికార్డింగ్ డాన్సర్లము అని జరిగింది చెప్తారు. ప్రతి సంవత్సరం గంగవరంలో జాతర జరుగుతుంది, ఆ సంవత్సరం కూడా జాతర జరిగింది. అయితే ఆ రోజు ఊరంతా ఎలక్షన్ గొడవలో ఉండి కుర్రాళ్ళ గుంపుని ఒక దగ్గర చేర్చడానికి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు. అలా డ్యాన్స్ అయిపోయాక చిన్నబాబు గారు నన్ను బలవంతంగా లాక్కొని వెళ్ళబోగా అప్పుడే అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చి మా ఇద్దరిని తన కారులో తీసుకెళ్లారు. అయితే ఆ ఎమ్మెల్యే కూడా నన్ను మా ఇంటి దగ్గర దింపేసి రాణిని తన గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఫేస్కి మాస్క్తో ఒక గుర్తు తెలియని వ్యక్తి మా ఇంట్లోకి వచ్చి నాపై దాడి చేసి నన్ను బలవంతంగా అనుభవించి నేను చనిపోయాను అనుకుని నా జడలో మల్లెపూలు ఇంకా మువ్వలు పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం వచ్చిన రాణి నన్ను కాపాడింది. అయితే రాణి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళగా ఆ పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ తీసుకోకుండా చిన్నబాబుతో మాట్లాడి డబ్బు ఇప్పిస్తాను అని ఆ ఊరు నుండి పంపించాడు అని అంతా చెప్తుంది. విన్న మీడియా వారు ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో అని అడగ్గా దానికి సంధ్య ప్రస్తుతం మన డిఐజీ రాజమణిని అని చెప్పడంతో అది విన్న అందరూ షాక్ అవుతారు. అన్ని టీవీ ఛానల్స్లో ఇదే న్యూస్ చూపిస్తూ ఉండడంతో దీని వెనుక ఉన్న నిజం తెలిసేదాకా రాజమణిని స్పెషల్ ఫోర్స్ లీవ్ మీద పంపించేస్తారు. ఇంకా అప్పుడే రాజీవ్ సంధ్య ఫోన్కి ఒక లొకేషన్ పంపి అర్జెంట్గా రమ్మని చెప్పడంతో సంధ్య వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ సేమ్ ప్యాటర్న్లో ఒక అమ్మాయిని ఇంకా తన లవర్ని దారుణంగా చంపేసి ఉంటారు. రాజీవ్ క్రైమ్ స్పాట్ అంతా పరిశీలించి డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం కోసం పంపుతారు. యాజ్ యూజువల్గా క్రైమ్ స్పాట్లో కిల్లర్కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లు దొరకవు. కిల్లర్ అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యేటప్పుడు తను కండోమ్ యూజ్ చేస్తున్నాడని అర్థమవుతుంది. మరో పక్క ఈ కేసు లీడ్ చేయడానికి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయగా ఆ టీం నందిత అనే పోలీస్ ఆఫీసర్ లీడ్ చేస్తుంది. అలా నందిత క్రైమ్ స్పాట్కి వెళ్ళి చెక్ చేసి తర్వాత రాజీవ్ని కలిసి కేసు డీటెయిల్స్ తెలుసుకొని అలాగే సంధ్య గురించి తెలుసుకొని సంధ్య ఈ కేసులో తమకి కిల్లర్ని పట్టుకోవడానికి హెల్ప్ అవుతుందని అందుకే అన్అఫీషియల్గా సంధ్యని తమ టీంలో జాయిన్ చేసుకుని సంధ్యతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే రాజమణి అనందితాని కలవటానికి వస్తాడు. దాంతో అనందిత వెళ్ళి రాజమణిని కలిసి లక్ష్మీరాణి విషయంలో మీ
ఇన్వాల్వ్మెంట్ ఏంటని అడగ్గా దానికి రాజమణి ఆ రోజు స్టేజ్ షోకి పర్మిషన్ తీసుకున్నారు. ఈవెంట్ అయిపోయింది. తర్వాత లక్ష్మి విషయంలో జరగకూడనిది జరిగిపోయింది. ఒక పోలీస్గా మనం న్యాయం చెయ్యాలి అనుకున్నా సరే మన పైవారి పర్మిషన్ ఉండాలి, చెయ్యలేం. చిన్నబాబు అండ్ లోకల్ ఎమ్మెల్యే నుండి ప్రెషర్ ఎక్కువగా ఉంది. కేసు బుక్ చేస్తే వారిని అపోజిషన్ పార్టీ వారు రోడ్డుకి లాగుతారని భయం. ఎలక్షన్ ముందు కదా, ఛాన్స్ తీసుకోలేకపోయాను. లక్ష్మీ రాణిలని కొలాటరల్ డ్యామేజ్గా ట్రీట్ చేయాల్సి వచ్చింది. ఆ విషయంలో నా వల్ల తప్పు జరిగిందని చెప్తాడు. ఇంకప్పుడే రాజమణి అక్కడే ఉన్న సంధ్యాని చూసి ఇదంతా నీ వల్లే కదా, నీకో విషయం తెలుసా, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమర్ మావాడే, తన ఫాదర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే రాజమణి చిన్నబాబుకి ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ నా దాకా వచ్చింది, నీ దగ్గరికి రాకుండా చూసుకో అనగా దానికి చిన్నబాబు నా దాకా వస్తే ఏం చేయాలో నేను చూసుకుంటా అని చెప్తాడు. మరోపక్క అనందిత టీంకి ఆ చనిపోయిన అమ్మాయి పేరు అశ్మి అని, ఈ కేసులో కూడా వారికి కిల్లర్ గురించి ఒక్క ఎవిడెన్స్ దొరక్కపోవడంతో అదంతా చూస్తున్న సంధ్య వారితో ఈ కిల్లర్ ఒక్క ఎవిడెన్స్ దొరకకుండా ఇంత జాగ్రత్త పడుతున్నాడు అంటే తను పక్కాగా అన్నీ తెలిసిన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలి. 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి కిల్లింగ్స్ చేస్తూ తప్పించుకున్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు. అప్పట్లోనే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. అప్పుడే వారికి అశ్మి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయని తెలిసి వెళ్ళి డాక్టర్తో మాట్లాడగా డాక్టర్ వారితో అశ్మిని గొంతు కోసి చంపాడు అని, అయితే తన గొంతులో ఒక వెంట్రుక కూడా దొరికింది, అది అశ్మి అండ్ తన బాయ్ ఫ్రెండ్ది కాదు, థర్డ్ పర్సన్ది అని వారికి ఇవ్వగా అది చూసిన అనందిత ఈ కేసులో మనకి ఒక క్లూ దొరికింది, ఇది కిల్లర్ది అయ్యి ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. ఈ విషయం తెలిసిన సంధ్య రాజీవ్ దగ్గరికి వచ్చి అశ్మి గొంతులో ఒక వెంట్రుక దొరికింది కదా, దాని డిఎన్ఏతో చిన్నబాబు డిఎన్ఏ మ్యాచ్ అవుతుందేమో చెక్ చేద్దాం, తన మీద నాకు అనుమానంగా ఉంది అని చెప్పగా అది విన్న రాజీవ్ ఈ విషయం అనందిత మేడంకి తెలిస్తే సీరియస్ అవుతుంది అని ఎంత చెప్పినా సరే సంధ్య వినకపోవడంతో అలా ఇద్దరు చాలా కష్టపడి చిన్నబాబు ఇంటికి వెళ్ళి తన బ్రష్ తీసుకొని వచ్చి డిఎన్ఏ టెస్ట్ కోసం పంపుతారు. నెక్స్ట్ సీన్ లో మీడియాకి కిల్లర్ డిఎన్ఏతో చెక్ చేయడానికి చిన్నబాబు డిఎన్ఏ శాంపిల్ తీసుకున్నారని తెలిసి అనందితతో మీరు కేసును డైవర్ట్ చేయడానికే ఇలా పెద్దవారి పేర్లు ఈ కేసులో ఇరికించడానికి చూస్తున్నారా అని నానా ప్రశ్నలు అడగ్గా అనందితకి విషయం తెలిసి అలాంటిదేం లేదు, కిల్లర్ ఏ బొక్కలో దాక్కున్నా వాడిని బయటికి లాక్కొస్తా అని చెప్తుంది. తర్వాత తనకి చెప్పకుండా చిన్నబాబు డిఎన్ఏ టెస్ట్ చేయించారు అని సంధ్య అండ్ రాజీవ్ పై సీరియస్ అవుతుంది. అప్పుడే చిన్నబాబు డిఎన్ఏ రిపోర్ట్స్ రాగా అది కిల్లర్ డిఎన్ఏ హెయిర్తో మ్యాచ్ కాలేదు అని తెలిసి అనందిత సంధ్యతో నువ్వు మాకు ఈ కేసులో హెల్ప్ చేస్తే చాలు, ఇలాంటి సొంత పనులు చేసి మమ్మల్ని డ్యామేజ్ చేయకు అని చెప్తుంది. ఇదిలా ఉంటే సంధ్య అండ్ అమర్ల పెళ్లి డేట్ దగ్గరికి వస్తూ ఉండడంతో రెండు ఫ్యామిలీస్ కలిసి మాట్లాడుకుని పెళ్లి బట్టల షాపింగ్ చేయడానికి ఒకరోజు షాపింగ్ మాల్కి వెళ్ళి పెళ్లి బట్టలు తీసుకుంటూ ఉంటారు. మరోపక్క అదే టైంకే కిల్లర్ పోలీస్ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి అనందితతో అస్మి ఎలా చనిపోయిందో తెలిసిందా అనందిత అనగా అది విన్న అనందిత ఎవరు నువ్వు, నీకేం కావాలి అంటుంది. దానికి కిల్లర్ నువ్వు నాకేమి ఇవ్వగలవు, నేనే నీకు ఒక గిఫ్ట్ పంపాను, మీ ఆఫీస్ బయట ఒక రెడ్ బాక్స్ ఉంది, దాన్ని ఓపెన్ చేసి చూడు అనగా అలా ఆ రెడ్ బాక్స్ తెచ్చి ఓపెన్ చేసి చూడగా అందులో జడగంటలు ఉంటాయి. దాన్ని అనందిత చూస్తూ ఉండగా కిల్లర్ తనతో 10th November 2000 నా జ్ఞాపకాన్ని నీకు ఇస్తున్నా, జాగ్రత్త, నువ్వు అనుకుంటున్నట్టు నేను ఏ బొక్కలోనూ దాక్కోలేదు, మీ అందరి మధ్యలోనే మనిషిలా బ్రతుకుతున్నా అంటాడు. అది విన్న అనందిత ఎందుకు చేస్తున్నావు ఇదంతా అనగా దానికి కిల్లర్ అన్నీ నేనే చెప్తే నువ్వేం చేస్తావు, అస్మి నాకు నచ్చని మాట మాట్లాడింది, ఒక సెల్ఫీ వీడియో తీసి నన్ను బెదిరించి #చీకట్లో అని చెప్పి ట్యాగ్ చేసింది, అందుకే నాకు కోపం వచ్చి సంధ్యాకి చెప్పి మరి అస్మిని చంపేశా, ఈసారైనా మీ పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టుకోండి, లేదంటే మరో చీకటి రాత్రి మరో మర్డర్ జరుగుతుంది అని చెప్పి కాల్ కట్ చేయగా అది విన్న అనందిత అస్మి కిల్లర్ని #చీకట్లో ట్యాగ్ చేసి తనని తక్కువ చేసి మాట్లాడితేనే తనని చంపాడు అంటే #చీకట్లోని క్రియేట్ చేసిన సంధ్యనే తన నెక్స్ట్ టార్గెట్ అయ్యి ఉంటుంది అని వెంటనే సంధ్యకి రాజీవ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడగ్గా దానికి సంధ్య షాపింగ్ మాల్లో ఉన్నాను అని చెప్పగా రాజీవ్ తనతో ఆ కిల్లర్కి నువ్వు అక్కడే ఉన్నావని తెలుసు, నువ్వు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోవని చెప్పడంతో సంధ్య అమరుని తమ ఫ్యామిలీస్ని అక్కడ నుండి తీసుకెళ్లిపోతూ ఉండగా అప్పుడే రాజమణి అక్కడికి వచ్చి అమర్ ఫాదర్తో మాట్లాడతాడు. తనని చూసిన సంధ్యకి రాజమణి మీద కొంచెం డౌట్ వస్తుంది కానీ వారిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి సంధ్య వెలుగులోకి రాలేక చీకట్లో హత్యలు చేస్తున్న వాడే అంత ధైర్యంగా మన మధ్య తిరుగుతున్నప్పుడు నేనెందుకు వాడికి భయపడాలి అనుకుంటూ ఉండగా అదే టైంకే ఫేస్కి మాస్క్తో అదే వ్యక్తి సంధ్య కార్ని తగలబెట్టడంతో అది చూసిన సంధ్య షాక్ అయ్యి ఈరోజు ఆ కిల్లర్ని ఎలాగైనా పట్టుకొని తను ఎవరో తెలుసుకోవాలి అని తన వెంట పడుతుంది. దాంతో కిల్లర్ అలా పారిపోతూ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోకి వెళ్తాడు. అయినా సరే సంధ్య తనని పట్టుకోవాలి అని చూడగా కిల్లర్ సంధ్యపై అటాక్ చేస్తాడు. అప్పుడే సంధ్య కిల్లర్ తలపై కొట్టగా తను స్లో కోల్పోతాడు. దాంతో సంధ్య తన ఫేస్కి ఉన్న మాస్క్ తీసి చూసి షాక్ అవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే తను ఎవరో కాదు వాణి కొడుకు బోస్. తనని చూసి అందరూ షాక్ అవుతారు. సంధ్య బోస్తో ఇంతమందిని ఎందుకు చంపావు, నన్ను ఫాలో అవుతుంది నువ్వే కదా అని అడగ్గా దానికి బోస్ నేను ఎవరిని చంపలేదు, ఇంకా నిన్ను ఫాలో అయ్యేలా చేసింది నువ్వే సంధ్య, నీ వల్లే ఇదంతా, 20
సంవత్సరాల క్రితం ఎవడో ఎదవనా కొడుకు మా అమ్మని పాడు చేశాడు, మొగుడుతో సహా ఏనా కొడుకు మా అమ్మ బాధని అర్థం చేసుకోలేదు, ఇంకా అన్నీ మర్చిపోయి ఇప్పుడు సంతోషంగా బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత నువ్వు అన్నీ మళ్ళీ మా అమ్మకి గుర్తు చేసి తనని మళ్ళీ బాధ పెడుతున్నావు. అందుకే మా అమ్మ బాధని చూడలేక అదే కిల్లర్ లాగా నిన్ను భయపెడితే నువ్వు ఇది ఇక్కడితో ఆపేస్తావని భయపెట్టాను, ఇంకా మా అమ్మని వదిలేయని చెప్పి ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న సంధ్య కూడా బోస్కి సారీ చెప్తుంది. తర్వాత సంధ్య వెళ్ళి అమర్ని కలిసి ఇన్ని రోజులు వారికి న్యాయం చేయాలి అని పోరాడుతున్నా అనుకున్నాను, కానీ నా వల్ల వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడే అర్థమైంది, ఇంకా వారిని ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు, ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అమర్ తనని ఓదారుస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి సంధ్య అండ్ అమర్ పేరెంట్స్ వారికి గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేస్తారు. మరో పక్క ఆనందిత తన టీంతో ఆ రోజు సంధ్య చెప్పినట్లు కిల్లర్ ఒక బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ అండ్ జాబ్ చేసేవాడు అయి ఉండే ఛాన్స్ ఉందని 1999-2000 మధ్యలో గోదావరి జిల్లాలో జాబ్ చేసేవారి లిస్టు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. రాజీవ్ ఆ లిస్టు సంధ్యాకి పంపే తను కూడా ఆ లిస్టు చెక్ చేసి ఈ కేసులో తమకి హెల్ప్ చేయమని అడగ్గా తను ఆ కేసును వదిలేశాను అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరుసటి రోజు అమర్ అమ్మ మెట్లపై నుండి కింద పడి తలకి గాయమయ్యి స్పాట్లోనే చనిపోయిందని అమర్ ఫాదర్ ఫోన్ చేయడంతో అమర్ అండ్ సంధ్య అక్కడికి వెళ్ళి చూసి చాలా ఎమోషనల్ అవుతారు. అప్పుడే రాజమణి అక్కడికి వచ్చి అమర్ ఫాదర్ ఆనందరావుకి ధైర్యం చెప్తాడు. తర్వాత అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇంకా సంధ్య అమర్ అమ్మ గురించి ఆలోచిస్తూ తనకి ఎంతో ఇష్టమైన బొమ్మ గురించి చెప్పింది గుర్తొచ్చి ఆ బొమ్మని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటుంది. మరో పక్క రాజీవ్కి తిరుచి నుండి ఎస్ఐ ఫోన్ చేసి హైదరాబాద్ సీరియల్ కిల్లర్ మర్డర్ కేసు గురించి చూశాను, 2020 సంవత్సరంలో సేమ్ అలాగే ఇక్కడ కూడా కొన్ని మర్డర్స్ జరిగాయని, కేసు ఫైల్స్ అండ్ DNA రిపోర్ట్స్ మీకు పంపుతాను, చెక్ చేయండి అని చెప్పి పంపుతాడు. ఇంకా గోదావరి జిల్లా నుండి కొంతమంది అక్కడి ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెక్ చేస్తారు. ఇంకా తిరుచి కేసు డీటెయిల్స్ చూసిన రాజీవ్కి సేమ్ అదే కిల్లర్ మర్డర్ చేసినట్లు తెలుస్తుంది. మరో పక్క ఆ బొమ్మ ఓపెన్ చేసి చూడగా సంధ్యకి అందులో తన ఫ్రెండ్ బేబీ తన దగ్గర తీసుకున్న అదే గోల్డ్ ఇయర్ రింగ్ ఉంటుంది. అంటే బేబీ శవం నుండి మిస్ అయ్యింది. దాంతో డౌట్ వచ్చిన సంధ్య రాజీవ్ పంపిన గోదావరి జిల్లాల ఎంప్లాయీస్ లిస్ట్ చెక్ చేసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతుంది. మరో పక్క రాజీవ్ అండ్ ఆనందిత ట్రాన్స్ఫర్ ఎంప్లాయీస్ లిస్ట్ అండ్ అదే టైంలో అక్కడ జరిగిన సేమ్ హత్యలు క్రాస్ చెక్ చేయగా వారికి తెలిసే షాకింగ్ నిజాలు ఏంటి అంటే ఆ కిల్లర్ ఎవరో తెలిసిపోతుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఏంటంటే ఆ కిల్లర్ ఎవరో కాదు, అమర్ ఫాదర్ ఆనందరావు. తను ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్రతి చోట సేమ్ ప్యాటర్న్ లో హత్యలు జరిగి ఉంటాయి. మరో పక్క సంధ్యకి కూడా ఆ కిల్లర్ అమర్ ఫాదర్ అని అర్థమయ్యే అసలు తను బేబీని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని అలా అమర్ ఇంటికి వెళ్ళగా అమర్ ఇంట్లో ఉండడు, తన ఫాదర్ మాత్రమే ఉంటాడు. ఇంకప్పుడే సంధ్యకి రాజీవ్ ఫోన్ చేసి కిల్లర్ ఎవరో తెలిసిపోయిందని పేరు చెప్పబోగా అది చూసిన ఆనందరావు వెంటనే సంధ్యపై అటాక్ చేసి తనని చంపబోగా సంధ్య చాలా కష్టపడి తనని ఆపి ఫోర్కుతో తనని గాయపరుస్తుంది. అప్పుడే రాజీవ్ ఉండి తన టీంతో అక్కడికి వచ్చి తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అలాగే అస్మి గొంతులో దొరికిన వెంట్రుకతో ఆనందరావు DNA కూడా మ్యాచ్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా ఆనందరావుని ఆనందిత ఇన్వెస్టిగేషన్ చేస్తూ నువ్వు ఇదంతా ఎందుకు చేసావు, నీ మోటివ్ ఏంటి అని ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పడు. అప్పుడే సంధ్య తనకి ఒక ఫోటో చూపించగా ఆ ఫోటో చూసిన ఆనందరావు కోపంతో రగిలిపోతాడు. ఆ ఫోటోలో ఆనందరావు తన పిన్ని బాబాయ్లతో ఉంటాడు. సంధ్య తనతో ఇప్పటికైనా నిజం చెప్తావా అని అడగ్గా ఆనందరావు జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆనందరావు చిన్నతనంలోనే తన పేరెంట్స్ చనిపోవడంతో ఎవ్వరూ లేని తనని తన బాబాయ్ పిన్ని సొంత కొడుకులా చూసుకుంటూ ఉంటారు. తన పిన్ని ఒక క్లాసికల్ డాన్సర్, ఎప్పుడూ జడలో మల్లెపూలు, కాలికి పట్టీలతో చాలా అందంగా ఉంటుంది. ఆనందరావు పిన్నిలోనే తన అమ్మని చూసుకుంటూ ఉంటాడు. అలా ఆనందరావుకి కొంచెం వయసు వచ్చాక తన పిన్ని నడవడిక చేష్టల్లో మార్పు గమనిస్తాడు. నిజానికి తన పిన్ని తనని ఇష్టపడుతూ వావి వరుసలు మరిచి ఆనందరావుని కామంతో చూస్తూ టచ్ చేస్తూ ఉంటుంది. విషయమర్థమైన ఆనందరావు అది తప్పు అని తనకి దూరంగా వెళ్తూ ఉంటాడు. కానీ తన పిన్ని తనకి దగ్గరవ్వాలి అని చూస్తూ ఉండడంతో ఆనందరావు ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి ఆనందరావుని తన పిన్ని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోబోగా ఆనందరావు తనని వెనక్కి తోస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన తన భర్త అది చూడడంతో తన పిన్ని ఏడుస్తూ చూశారండి తల్లిదండ్రులు లేరు అని వీడిని చేరదీస్తే పిన్ని అని చూడకుండా నాతోనే అసభ్యకరంగా ప్రవర్తించబోయాడు అని చెప్పడంతో అది విన్న తన బాబాయ్ కోపంతో అక్కడే ఉన్న ఎద్దుల మెడలో వేసే మువ్వల దండతో ఆనంద్ని దారుణంగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆనంద్ తన తప్పు లేదు అని చెప్పినా వినకపోవడంతో ఆనంద్ కోపంతో ఆ మువ్వల దండ లాక్కొని నీ భార్య ఎలాంటిదో నాతో ఎలా ప్రవర్తిస్తుందో నీకు ఈ రుజు చూపిస్తాను అని తన బాబాయ్ని దారుణంగా కొట్టి చావు బతుకుల్లో ఉండగా తన ముందే నీకు కావాల్సింది ఇదే కదా అని తన పిన్నిని బలవంతంగా అనుభవించి తన గొంతు కోసి చంపేస్తాడు. అయితే ఆనంద్కి తన పిన్ని మీద కోపం ఇంకా తీరక తనకి ఏ మహిళ అయినా గజ్జలతో కనిపిస్తే చాలు తనలో తన పిన్నిని ఊహించుకుని తనని అనుభవించి చంపి తన జడలో మల్లెపూలు పెట్టి వెళ్తూ తన ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. అలా తిరుచిలో పనిచేసేటప్పుడు ఒక మహిళని చంపుతాడు. కానీ అనుకోకుండా తన ఎవిడెన్స్లు కొన్ని అక్కడే మర్చిపోతాడు.
మర్చిపోతాడు. దాంతో తను ఎక్కడ పోలీసులకి దొరికిపోతానేమో అనే భయంతో ఇంకా హత్యలు చేయకూడదు అని ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి వచ్చాక అప్పుడే తనకి మెడికల్ చెకప్లో డెమెన్షియా థర్డ్ స్టేజ్లో ఉంది అని తెలుస్తుంది. అంటే తను మరికొంత కాలంలో తన పాస్ట్ మొత్తం మర్చిపోతాడు అని తెలుస్తుంది. దాంతో తన పిన్ని చేసింది ఎలా మర్చిపోవాలి, తన మీద కోపాన్ని మర్చిపోతే తన ప్రతీకారం ఎలా అని మళ్ళీ బాబీ దగ్గర గజ్జలు చూసి అలా మళ్ళీ హత్యలు స్టార్ట్ చేసి తర్వాత అస్మిని కూడా చంపి అలా చంపిన వారి దగ్గర నుండి ఒక్కొక్క జ్యువెలరీ తెచ్చుకొని దాచుకుంటూ ఉంటాడు. అయితే ఆ రోజు ఆనందరావు భార్య ఆనందరావు పర్సనల్ బీరువాలోని ఆ జ్యువెలరీ బాక్స్ చూసి తనకి నిజం తెలిసి బాబీ ఇయర్ రింగ్స్ ఆ బొమ్మలో దాస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఆనందరావుకు విషయం అర్థమయ్యి నా గురించి నిజం తెలిసిన ఎవ్వరూ బ్రతికి ఉండొద్దు అని మెట్లపై నుండి తనని తోసి చంపేసి ఉంటాడు. అదంతా విన్న సంధ్య షాక్ అయ్యి ఇన్ని తప్పులు చేసి కొంచెం కూడా బాధ లేదా అని అడగ్గా దానికి ఆనందరావు ఎందుకు బాధపడాలి, ఎలాగూ మర్చిపోయే తప్పులే కదా, మీరు గుర్తు చేసుకుని బాధపడండి, నేను మర్చిపోతాను అని చెప్పి నవ్వుతాడు. ఇంకా అతని స్టేట్మెంట్ ఆధారంగా కోర్టు తనకి జీవిత శిక్ష విధిస్తుంది. ఇక మూవీ ఎండింగ్ లో సంధ్య తన పాడ్కాస్ట్ లో తప్పు చేసి చీకట్లో దాక్కునే ఏ మృగాన్ని మనం వదలకూడదు, మన భయం వారికి బలంగా మారకూడదు. పద్మ గారు తను చనిపోతారు అని తెలిసినా సరే నిజాన్ని చెప్పాలి అనుకున్నారు. ఇది చట్టానికి మాత్రమే గెలుపు కాదు, వినబడని ప్రతి గొంతుకి, చెప్పని ప్రతి కథకి ఒక వెలుగురేఖ, ప్రతి కథ చెప్పబడాలి, ప్రతి గొంతు వినబడాలి అని చెప్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.